ఈ దిన ఏర్పాటు చేయబడిన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనలో సజీవ లెక్కలో ఉంచి మరొకసారి దేవుని మందిరానికి రావడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి, when we came to the temple of God, when we glorify the name of the Lord Jesus Christ, listening the God's word, దేవుని నామాన్ని మరొకసారి మహిమపరచడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, అందుకని ప్రాముఖ్యముగా దేవుని యొక్క అమూల్యమైన మాటలు వింటాను. The most valuable and most precious thing in the human life, మానవ జీవితంలో అన్నిటికంటే గొప్ప భాగ్యం ఏంటంటే, which is the most blessed thing on earth, ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప భాగ్యం ఏంటంటే, to accept the Lord Jesus Christ as our personal Savior. యేసుని దేవునిగా నమ్ముకోవటము, ఆయన రక్షకునిగా తెలుసుకోవటము కంటే గొప్ప భాగ్యము ఈ లోకములో ఏది కూడా లేదు. దేని వాక్యంలోకి వెళ్దాం. So those who have the Bibles, you turn to the Gospel of Matthew chapter 5 verse 1. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగున బోధింపసాగారు. So it's a familiar passage in the Bible. మరి బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన అంశము. This is the most valuable, one of the most important passage in the Bible. బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు రాయబడి ఉన్నాయి. From book of Genesis to Revelation, ఆది కాలంలో ప్రకటన గ్రంథం వరకు అనేకమైన దేవుని మర్మాలతో కూడిన మాటలు, దేవుని యొక్క ఆశీర్వాదకరమైన మాటలు, దేవుని యొక్క ఆదరణించే మాటలు. The God's word will give such a comfort in our life. ఆదరణతో కూడిన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు, విమోచనిచ్చే మాటలు, శక్తి కలిగిన మాటలు, బలమైన మాటలు, అనేకమైన మాటలు ఉన్నాయి. ఇది ప్రపంచంలో తెలిసే ఈ యొక్క వర్తమానం ఏమంటే, ఏ సెరమనీ ఆఫ్ మౌంట్ అంటారు. అది యేసే కొండ మీద చేసిన ప్రసంగం. యేసు ప్రభు లోకంలో ఆయన 33 సంవత్సరాల జీవితంలో, ఆయన 3.5 సంవత్సరాల పరిచయ కాలంలో అనేకమైన వర్తమానాలు అయితే చెప్పారు. Jesus speak so many wonders and miracles. Jesus says so many passages in the Bible, in 4 Gospels. 4 సువార్తలో దేవుడు యేసయ్య చెప్పిన అనేకమైన విషయాలు, ఆధ్యాత్మిక మర్మాలు దాగి ఉంటాయి. అయితే ఈ యొక్క వర్తమానం ఏమంటే, సెరమనీ ఆఫ్ మౌంట్ అంటారు. అనగా యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగం. ఈ మాట తెలిసినప్పుడు ఆయన ఏమని రాయబడిందంటే, ఆయన ఆ జన సమూహమును చూసి, మనవ జీవితంలో మనవ దేవుని చూడటం కాదు, every movement in our life, every part in our life, we used to look unto the God, the crucified Lord Jesus Christ. మన దైనందిన జీవితంలో అనేక సార్లు దేవుని వైపు చూస్తుంటాం. ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక అనారోగ్యం వచ్చినప్పుడు, ఒక ఆర్థిక సంబంధం ఇబ్బందులు గుండా మనం నడిపించబడుతున్నప్పుడు, మెనీ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ ద బిలీవర్స్ లైఫ్, ఇన్ ద లైఫ్ ఆఫ్ క్రిస్టియన్స్ ఇన్ ద వరల్డ్, అనగా లోకంలో క్రైస్తవ జీవితంలో, ఎందుకంటే మన ప్రభువు యొక్క అమూల్యమైన రక్తం చేత మనం విమోచించబడ్డాం. We are reading by the precious blood of Jesus Christ. యేసే మార్గములో నడిచే దేవుడి బిడ్డలుగా అనేక సార్లు మన దేవుడిని చూస్తాం. మనము దేవుడిని చూడటం కాదు, ఎవరు మనల్ని చూడాలి? The God have to look at us. దేవుడు మనల్ని చూడాలి. ఈ మాట చూసినప్పుడు మనం చాలా అనుకుంటాము కదా, దేవుడు నన్ను చూశాడా? God knows every part in our life. దేవుడికి మన ప్రతి అంశము తెలుసు. మన జీవితంలో ఉన్న ప్రతి సమస్య దేవుడు తెలుసు. దేవుడికి తెలియదంటే ఈ లోకంలో ఏది కూడా లేదు. God knows every part in our life. మన జీవితంలో ప్రతి విషయం దేవుడికి తెలుసు. ఒక మాట తెలుసా, యోహాను సువార్త యేసయ్య చెప్పిన మాట ఏంటి? ఆయన అందరినీ ఎరిగినవాడు, మనుషుని యొక్క అంతరముని ఎరిగినవాడు.
that Jesus knows the heart of people. అనగా ప్రజల యొక్క హృదయాన్ని, మన కష్టం ఏంటో మనకి తెలియపోవచ్చు, మన శ్రమ ఏంటో మనకి తెలియపోవచ్చు, మనకున్న పరిస్థితి ఏంటో మనకు తెలియపోవచ్చు. కానీ దేవునికి God knows everything. మన ప్రతి అవసరము దేవునికి తెలుసు, మన జీవితంలో ఉన్న ప్రతి అంశము దేవునికి తెలుసు. ఆయనకి తెలియదంటే ఏమీ లేదు. అందుకని చూసినప్పుడు ఆయన జన సమూహం చూచారట. ఎప్పుడైతే ప్రార్థన చేశారో, ఎందుకంటే ఒకసారి చూడండి, ఈ దినాన్ని దేవుడి మందిరానికి వచ్చామంటే, దేవుని నామాన్ని మహిమపరిచామంటే, దేవుని యొక్క మాటలు వింటున్నామంటే, we have to understand one particular thing in our life. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా యేసయ్యకు నా జీవితంలో ఉన్న ప్రతి అంశము తెలుసు. అందుకని వాడు చూస్తున్నప్పుడు ఆయన ఆ జన సమూహమును చూచాడట. చూచినప్పుడు ఆ జన సమూహంలో multitudes of people, thousands of people came to the Lord Jesus Christ to listen the God's word. యేసయ్య మాటలు వినటానికి, ఆయన ఆధారకరమైన జీవము కలిగిన మాటలు వినటానికి, యేసయ్య ద్వారా ఆరోగ్యము పొందటానికి, యేసయ్య ద్వారా స్వస్థతను పొందటానికి, యేసయ్య ద్వారా సమృద్ధి పొందటానికి అనేక మంది ప్రజలు, multitudes of people used to follow the Lord Jesus Christ in his 3.5 years ministry. యేసయ్య 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజలు ఆయన వెంబడించారు. మిలియన్స్ ఆఫ్ పీపుల్. అయితే చూడండి సార్, వెంటనే ఆయన జనసమూహం చూచారట. వారి కష్టాలు ఏంటో అర్థం చేసుకున్నాడు, వారి అనారోగ్యాలు ఏంటో అర్థం చేసుకున్నాడు, వారి సమస్యలు ఏంటో అర్థం చేసుకున్నాడు. అందుకంటాడు కదా, ఆయన జనసమూహం చూచాడట. When Jesus saw the people, he was moved with compassion. ఎప్పుడైతే జనసమూహం చూస్తాడో, వారి అనారోగ్యాలు ఏంటో యేసయ్యకి తెలుసు, వారి సమస్యలు ఏంటి యేసయ్యకి తెలుసు, వారి ఆకలి దప్పికలు ఏంటి యేసయ్యకి తెలుసు. అంతేనా మన జీవితంలో కూడా. అందుకే కీర్తనాకారుడు Psalm 139 139వ కీర్తనలు అంటాడు కదా, కీర్తనాకారుడు అంటాడు కదా, నేను కూర్చుందుట లేచుట నీకు తెలియదు, నాలుక మాట రాక మునిపే నా మాటను గ్రహించి ఉన్నావు, నా పడకను నడకను గ్రహించి ఉన్నావు, ఆకాశములకు ఎక్కిపోయినను అక్కడ కూడా నీవు నాతో ఉన్నావు, సముద్ర దిగంతంలో నేను జీవించినను అక్కడ కూడా నేను చెయ్యి నడిపేసి. ఒక మాట తెలుసా, ఈ భూమి మీద మహాసముద్రాలు ఉన్నాయి. సముద్రాలు ఏటుందో ఎవరు చెప్పలేరు, నక్షత్రాలు ఏటుందో ఎవరు చెప్పలేరు. నో సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్ కెన్ స్పీక్ అబౌట్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క సృష్టి గురించి ఏంటి సైంటిస్ట్ గారు, ఏ ఫిలాసఫర్ గారు చెప్పలేడు. కానీ దేవునికి తెలుసు. ఆయనకు అసాధ్యమైనదంటే ఏమీ లేదు. కాబట్టి నక్షత్రాల్లో ఉందేటో తెలుసు. కొంతమంది సైంటిస్టులు అంటున్నారు కదా, కొంత గ్రహంలో నీరు ఉండొచ్చు, ఇంకో గ్రహంలో జీవరాశి ఉండొచ్చు. అవన్నీ కూడా నిజము కాదు, అవన్నీ కూడా ఫాల్స్. అవి ఏది నిజము కాదు ఈ సర్వ సృష్టిలో కూడా. ఎందుకంటే దేవుడు భూమిని చేశాడు, ఆకాశములు చేశాడు, అని సూచన నక్షత్రాలు చేశాడు. The God has created the universe through his word, through his mouth. ఒకసారి చూడండి, అంటే ఇక భూమి మీద మనమున్నాము, పరలోక రాజ్యములో పరదేశంలో దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు. ఇక ఏ గ్రహములో గాని, ఏ నక్షత్రంలో గాని, ఏ జీవరాశి చెప్పకుండా దేవుని నామం పడతారు. చెప్పలు తగ్గిపోయి ఒక్కసారి అడిగితే హల్లు చేద్దామా, ఇంకప్పుడు వచ్చేద్దామా, ఇంకప్పుడు వచ్చేద్దామా. ఇది నాడు దేవుడి మందిరానికి మనం వచ్చామంటే, ఇది నాడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నామంటే, ఇది నాడు దేవుని సన్నిధిలో మనం మోకరించామంటే, ఇది నాడు దేవుని మాటలో మనం వింటున్నామంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, the God knows our conditions, the God knows our situations, the God knows our problems. అనగా మన ప్రతి పరిస్థితి కూడా దేవునికి తెలియదంటే ఏం లేదు. ఆయనకు మరుగైనదంటే లోకంలో ఏది లేదు. కొన్నిసార్లు భర్తని అర్థం చేసుకోకపోవచ్చు. Sometimes the husband couldn't understand the wife in their life. అంతేనా? కొన్నిసార్లు అనారోగ్యం డాక్టర్ దగ్గరికి వెళ్తే హాస్పిటల్ డాక్టర్ ఏమంటారంటే, నాకు అర్థం కావట్లేదండి ఏంటి రోగం. ఏమంటాడు, what the doctor is saying, I couldn't understand what the disease, we are suffering with the disease. ఏడాది బాధపడితే మాకు అర్థం కావట్లేదండి. ఎన్ని స్కానింగ్లు తీసినా, ఎన్ని పరిస్థితులు చేస్తే మాకు అర్థం కాదు. కానీ ఎవరికి అర్థమైంది? God knows. The God knows every part in our life. మన జీవితంలో జరుగుతున్న ప్రతి అంశము దేవునికి తెలుసు.
దేవునికి తెలియనిదంటూ ఈ లోకములో ఏమి లేదు, ఒక సాక్ష్యం లేదు. అందుకని ఆయన జనసమూహమును చూశాడంట. మరి పరిస్థితి అర్థం చేసుకొని అనుకుంటారు కదా, యేసు ప్రభువారు ఆయన జనసమూహం చూసినప్పుడు ఒక 10 మంది 100 మంది 1000 మంది లేదు, thousands of people were followed by the Lord Jesus Christ. 1000 మంది ప్రజలు ఉన్నారు. చూసేటప్పటికి వారు అవసరం చేసుకున్నాడు. వెంటనే ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఆయన కొండ మీదకి వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాడు? ఒక మాట చూడండి, ఒక మైదానం, ఒక స్టేడియం అనుకోండి. కలకట్టల పట్టణంలో ఒక స్టేడియం ఉంది, క్రికెట్ స్టేడియం. దాన్ని ఏమంటే ఈడెన్ గార్డెన్ అంట. ఆ స్టేడియంలో ఇంచుమించు 2 లక్షల 3 లక్షల మంది పడతారు. వేసే కాలంలో అలాగే స్టేడియంస్ లేవు. కొన్ని 1000 మంది ప్రజలు ఉన్నారు ఆయన చుట్టూ. ఎక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పిన ప్రజలకు అందరికి కనిపించింది వినమాట. అందుకని వేసే ఏం చేశారు తెలుసా? ఒక కొండను ఎక్కి కూర్చున్నాడంట. ఆ కొండ ఎక్కినప్పుడు నేను అనుకుంటాను, వేసే ఎప్పుడు మెల్లగా నడవలేదు. జీసస్ వాక్స్ వెరీ ఫాస్ట్లీ. ఆయన చాలా వేగముగా నడుచుకుంటూ ఎక్కడికి ఎక్కాడు? ఆయన కొండ మీదకి వెళ్ళాడు. ఆయన కొండ మీదకి వెళ్ళాడు. అమ్మో, ఇక ఆ శిష్యులు ఆయన వెంట పరిగెడుతున్నారు. అంతేనా? వేసే చాలా ఫాస్ట్ గా నడుచుకుని వెళ్ళాడు. వెంటనే జనసమూహం చూడొస్తారు. నేను అనుకుంటారు కదా, భార్య ఉందో చూసుకోవాలి, బిడ్డలు ఉందో చూసుకోవాలి. జనసమూహం అంతా కూడా వేసేతో పాటు ఆయన కొండ మీదకి వెళ్ళారు. వెంటనే ఒక రాయిని చూసుకొని ఆ రాయి మీద కూర్చున్నారు. చుట్టూ ఎవరు కూర్చున్నారు? శిష్యులు కూర్చున్నాడు. ప్రజలు కొన్ని 1000 మంది ప్రజలు. ఈ మాటని మరి చాలాసార్లు ఏంటంటే, అమ్మ యేసయ్య కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అన్ని 1000 మంది ఎలాగన్నారు అంటే నేను అనుకుంటాను కదా, మేబీ 20,000-30,000 పీపుల్ వర్ గ్యాదర్ అందర్ పర్టికులర్ టైం అట్ ద టైమ్ ఆఫ్ సెరమనీ ఆఫ్ మౌంట్. యేసయ్య ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు 30,000-40,000-50,000 మంది ఉన్నారు. అది 1,00,000 మంది ఉన్నారు. అది అయితే చూస్తున్నప్పుడు యేసయ్య మాటలు లాగిన బట్టి అనుకుంటాం. ఒక మాట తెలుసా, నా గొంతున్న ఒకసారి చేయి చూపించారు. యేసయ్య ఏ యొక్క ప్రాంతములు, ఏ కొండ మీద అయితే ప్రసంగం చేశారో అదే కొండంట ఇది నా ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే అదే కొండ ఇప్పటికీ ఉంది. ఆ కొండకి నువ్వు పోటేసాడు తెలుసా? ఆ కొండ మీద అంటే గాలి బాగా వేస్తారు. అరకెళ్ళో తెలుస్తుంది. అరకు ప్రాంతంలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. అందులో ఒక కొండ ఉంది, ఒక పర్వతం. దాన్ని ఏమంటారంటే గాలి పర్వతం అంటారు. ఏ పర్వతం అంటారమ్మా? అరకు, పాడేరు, సీలేరు, చింతపల్లి ఈ ప్రాంతాల్లో కొన్ని 100,000 పర్వతాలు ఉన్నాయి. కానీ ఒకే ఒక పర్వతం ఉంది. దాన్ని ఏమంటారంటే మౌంటైన్ ఆఫ్ విండ్ అంటారు ఇంగ్లీష్లో అయితే. తెలుగులో అయితే గాలి పర్వతం అంటారు. ఎందుకు ఆ పర్వతాన్ని గాలి పర్వతం? ఎన్ని 1000 పర్వతాలు ఉంటే ఆ అరకు సీలేరు, చింతపల్లి, పాడేరు ప్రాంతంలో ఒక్క పర్వతాన్ని ఎందుకు గాలి పర్వతాలు తెలుసా? ఆ పర్వతం ఏదంటే అన్ని కొండల కంటే ఆ పర్వతం గాలి బాగా వేస్తుందంట. అందువలన ఆ పర్వతాన్ని ఏమన్నారు? గాలి పర్వతం అంటారు. పర్యాటకులు వెళ్ళినప్పుడు కంపల్సరీ ప్రాంతానికి చూస్తారు. అలాగే యేసు ప్రభు ఏ పర్వతం మీద అయితే ఆయన వాక్యం బోధించాడు, ఈ దినంగా మన ఇశ్రాయేలు దేశానికి వెళ్ళగలిగితే ఆ కొండ మీదంట, ఆ పర్వతం మీదంట ఎలా గాలి బాగా వేస్తుందంట. అంటే యేసయ్య దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, యేసయ్య నోటి నుండి నిత్య జీవపు మాటలు వస్తున్నప్పుడు అనేక మంది 1000 మంది ప్రజలు ఎలా విన్నారంటే ఆయన నోటి నుండి వస్తున్న మాట ఆ పర్వతం మీద, కొండ మీద ప్రతి మనుష్య హృదయంలోకి వెళ్ళింది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని పొందుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, ఆయన జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చారు. అంటే ప్రజలు అర్థం చేసుకున్నారు. ఒక దినాలు చేసినప్పుడు 30 సంవత్సరాలు వ్యాధి కలిగిన రోగిని దేవుడు బాగు చేస్తున్నప్పుడు కూడా that Jesus understand the situation of the person was suffering with the disease was that he had long years. 30 సంవత్సరాల వ్యాధి కలిగిన రోగిని బాగు చేస్తున్నప్పుడు కూడా యేసయ్య ఆయన పరిస్థితి అర్థం చేసుకున్నాడు. యేసయ్య అంటాడు కదా, ఇదిగో నువ్వు స్వస్థపరికొనిచ్చున్నావు అన్నాడు. అంటే అర్థం కాలేదు యేసయ్య దేన్నాడు ఎవరో, ఎందుకంటే అప్పటికి యేసయ్య గొప్పతనం ఆయనకు తెలియపోవచ్చు. వెంటనే అంటాడు కదా, ఆ 30 సంవత్సరం వ్యాధి కలిగిన రోగి, అయ్యో ఈ బెతస్దా కోనేడు దగ్గర నన్ను తెచ్చడానికి ఎవరు లేదు నాకు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నారు కదా, టేక్ యు బెడ్ అండ్ వాక్, ఇదిగో నీ పరుపెత్తుకొని నడవమని చెప్పినప్పుడు పరుపెత్తుకొని నడిచాడు. మార్కు సువార్త, లూకా సువార్త, మత్తయి సువార్త కనిపిస్తుంది. ఏ బ్లీడింగ్ ఉమెన్ వాస్ సఫరింగ్ విత్
the bleeding situation for 12 long years. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిసి ఆయన పరిస్థితి అర్థం చేసుకున్నాడు. ప్రభు ఆమె పరిస్థితులు అర్థం చేసుకున్నాడు. వెనకుండా వచ్చి ఆమె వస్త్రపు చెంగి తాకింది. వెంటనే ఆమెకు స్వస్థ వచ్చింది. ఎందుకంటే ఆమెకున్న రోగాలు ఎవరు అర్థం చేసుకోలేపరకాలి. జీసస్ కెన్ అండర్స్టాండ్ హర్ సిట్యుయేషన్. 10 మంది కుష్ఠరోగులు యేసు దగ్గరికి వచ్చారు. ఇదిగో నాయనా మాకు రోగాలను బాగు చేయండి, మా కుష్ఠరోగం మాకు బాగు చేయండి. జీసస్ అండర్స్టాండ్ ద కండిషన్ ఆఫ్ దట్ లెపర్ 10 leopard people. 10 మంది ఆ కుష్ఠరోగులు కలిగిన వారిని యేసయ్య అర్థం చేసుకున్నారు. రాత్రి నుంచి వస్తున్నప్పుడు రాత్రి 3-4 గంటల కాలం వర్షం పడుతుంది. మీకు ఎంతమంది తెలిస్తే నాకు తెలియదు, తుఫాన్లు ఉన్నామా? ఈ మాట ఎంతమంది తెలిసి చెప్పండి. ఇప్పుడు ఈ దినాన్ని తుఫాను ఇంకా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడతాయి. ఆ తుఫాను పేరుకుని పెట్టాను. నేను అంతా న్యూస్ చూపించాను. దేవుడు ఏం చేస్తాడు? కరెక్ట్గా టైం వచ్చేసరికి ద గాడ్ హ్యాస్ స్టాప్డ్ దట్ సైక్లోన్. మంచి వాతావరణం ఇచ్చాడు. ఎందుకంటే దేవుడికి మన పరిస్థితి తెలిసి అయ్యో వర్షం పడుతున్న బిడ్డలు నా వాక్యం వినడానికి అవకాశం ఉండదేమో, నా బిడ్డలుగా దేవుని మందిరానికి రావడానికి అవకాశం లేకపోవచ్చేమో. కానీ దేవుడు తుఫాన్లు ఆపుతాడు. ఎందుకంటే మన దేవుడు శక్తి కలిగిన వాడు, మన దేవుడు మహిమ కలిగిన వాడు, మన దేవుడు మహత్సవ కలిగిన వాడు. ఆయనకు అసాధ్యపడదంటే ఈ లోకంలో ఏమీ లేదు. కాబట్టి అందుకని సాక్షినండి రక్తస్రావ కలిసి అనారోగ్యం బాగు ఆయన అర్థం చేసుకున్నాడు. 4 దినాలలో మరి అనారోగ్యంతో బాధపడుతున్న దేవుడు యేసే ప్రేమించిన లాజరు కూడా రోగి ఉన్నాడు. మార్త మరియలు వర్తమానం పంపించాడు. యేసే 4 దినాలు అక్కడే ఉన్నాడు. చప్పలు కూడా దేవుని నామమున పడతారు. ఒకసారి 2 హల్లు చేద్దామా? చేద్దామా? యేసే అక్కడ ఇంకా కొన్ని దినాలు ఉండిపోయాడు. లాజరు చనిపోయి 4 రోజులు వచ్చాడు. యేసే వచ్చేటప్పటికి మార్త మరియలు ఏడుస్తున్నారు. అయ్యా యేసయ్య నువ్వు ఉన్నట్లయితే మా సహోదరుడు చావకుండాను కదా అన్న. అప్పుడు వెంటనే యేసు ప్రభువారు లాజరు బయటికి రమ్మని చెప్తున్నాడు. బయటికి రాత వస్త్రములు కలిగిన వాడు బయటకు వచ్చాడు. పాత్ర మీద కాలంలో అనేకమైన ప్యాక్స్ ఉన్నాయి. యేసయ్య దినాంగం కూడా ఆయన దేశ బానిసత్తులు ఉన్నప్పుడు వారు ఇక్కడ సమస్యలు బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు అంటే వారి ప్రార్థన విన్నాడట. దేవుడు గాడ్ హ్యాడ్ ద ప్రేయర్ ఆఫ్ ద ఇజ్రాయెల్ పీపుల్. The God has a look unto the people of Israel. ఇశ్రాయేలు జనాంగమును దేవుడు చూశాడు. వారు పరిశ్రార్థం చేసుకున్నాడు. అయ్యో నా ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, నా ప్రజల కష్టంలో ఉన్నారు, నా ప్రజలు వ్యక్తి పనులు ఉన్నారు. నేను అర్థం చేసుకొని ఏదో చేసిందే తెలుసా? వెంటనే దేవుడు ఆ పరలోకము నుండి భూమి మీద దిగి వచ్చాడు. ఎందుకంటే మన కష్టాలను విడిచిపెట్టేవాడు కాదు, మన శ్రమలను విడిచిపెట్టేవాడు కాదు, మన బలహీనతను విడిచిపెట్టేవాడు కాదు, మన ఆర్థిక సంబంధ ఇబ్బందుల్లో ఎప్పుడు కూడా యేసే విడిచిపెట్టేవాడు దేవుడు కాదు. ఎందుకంటే దేవుని వాగ్దానం నిన్ను విడివడు ఎడబాయను అని వాగ్దానం చేసిన వాడు మన రక్షకుడు విమోచకుడు అని చేసి ఆయన ఎప్పుడు మనం విడిచిపెట్టేవాడు కాదు. మన కష్టంలో ఉన్నా, మన శ్రమలో ఉన్నా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు గుండా మనం నడిపించబడినాం. అందుకని 23వ కీర్తనలో దావీదు రాస్తారు కదా, ఏమని రాస్తారో తెలుసా? యెహోవా నా కాపురి నాకేం లేవు తెలుగు. గాఢాంది కారుపు లోయలో ఆ తెలుగులో గాఢాన్ని ఇంగ్లీష్ అలాగే ఉండదు. వైల్ ఐ వాజ్ వాకింగ్ త్రూ ద వ్యాలీ ఆఫ్ డెత్ అంటారు. మరణాంది కారుపు లోయలో నేను సంచరించాను, ఏ అపాయానికి నేను భయపడాను, నీవు నాకు తోడయ్యింది. అంటే మరణము గుండా నడిపించబడినా, సమస్యల గుండా నడిపించబడి మన ప్రతి పరిస్థితి దేవుడు తెలుసు. ఆయనకి తెలియదంటూ ఈ సృష్టిలో ఏమి కూడా సముద్ర దిగంతాలు ఏముందో ఇది తెలుసు. ఆకాశంలో సూర్య నక్షత్రాలు ఏముందో దేవుడికి తెలుసు. మనం ఇప్పుడు మీ హృదయంలో ఏముందో నాకేం తెలియకపోవచ్చు, కానీ గాడ్ నోస్. మన పరిస్థితి మనకు అర్థం కాకపోవచ్చు. గాడ్ నోస్. గాడ్ నోస్ ఎవ్రీ పార్ట్. మన జీవితంలో ప్రతి పరిస్థితి కూడా దేవునికి తెలుసు. సంవత్సరాలు కాలంలో చేసినప్పుడు ఆ ఇశ్రాయేల్ అందరూ కూడా, ఇశ్రాయేల్ జనాంగం అంతా అక్కడ ఫిలిస్తీన్ల చేతిలో ఉన్నారు. పాలస్తీనియన్స్ ఫిలిస్తీన్లు వారు ఎంతో హింసపడుతున్నారు. అటువంటి ఫిలిస్తీన్ల చేతిలో ఉన్న తన ప్రజలను విడిపించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. మోసే కాలంలో కూడా దేవుడు మోసేని అహరోనుని ఏర్పాటు చేసుకొని ఆ పరలోకము నుండి దిగి వచ్చాడు. అయ్యో ఇగో నా ప్రజల కష్టాన్ని చూశాను, నా ప్రజల పరిస్థితిని గమనించాను. మన జీవితంలో అనేక సార్లు అనుకుంటాం, అయ్యో నా దేవుడు నన్ను మర్చిపోయాడేమో,
నా దేవుడు అని విడిచిపెట్టేసాడే అనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా ఆయన విడివాడు ఎడబారిన వాగ్దానం చేశాడు. మళ్ళీ ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. సాక్ష్యం బైబిల్ గ్రంథంలో అనేకమైన దృష్టాంతాలు కనిపిస్తాయి. యేసు ప్రభువును కలిగిన దినాలు ఒక ప్రాంతం గుండా ఆయన నడిపించబడుతున్నాడు. సాక్ష్యం ఒకసారి మార్క్స్ వార్త 9వ అధ్యాయం చూద్దాం. ఒక ప్రాంతం గుండా యేసు నడిపించబడుతున్నాడు. ఆ నడిపించబడినప్పుడు వెంటనే అక్కడ బర్తలోము అనే ఒక గుడ్డివాడు కనిపిస్తాడు. చూడండి, మార్క్స్ వార్త 9వ అధ్యాయం. బర్తలోము గుడ్డివాడు కనిపిస్తాడు. చూడండి, వెంటనే చూడండి ఆ ప్యాసేజ్ మనం చూసినప్పుడు మార్క్స్ 9వ అధ్యాయంలో బర్తలోము గుడ్డివాడు ఉన్నాడు. యేసు ప్రభువు మార్గము గుండా ప్రయాణం చేసుకుని వెళ్తున్నాడు. ఆయన మార్గము గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమని అంటున్నాడు తెలుసా? దావీదు కుమారుడు నన్ను కరుణించు. Son of David, have mercy on me, Lord. Give me sight, Lord అంటాడు. ఇదిగో నాయన దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలేస్తాడు. యేసయ్య చుట్టూ చాలా మంది ప్రజలు ఉన్నారు. అంతేనా? కానీ యేసు ప్రభు యొక్క యేసయ్య చెవులోనికి ఏ యొక్క గొంతు వెళ్ళింది? నాయనా ఆ దృష్టిని దయచేయను. ఆయన గురించి ఏమనుంది? బర్తలోము గురించి ఏమనుంది తెలుసా? ఒక సువార్తలో బర్తలోము అని ఉంటుంది. ఆయన పేరు కూడా ఉంది బైబిల్ గ్రంథంలో. అయితే బర్తలోము గుడ్డివాడు ఏమంటాడు తెలుసా? వెంటనే చూడండి, నా చుట్టూ ఉన్నారన్నా, ఇక యేసయ్య చాలా పనిలో ఉన్నాడు, ఆయన ఇబ్బంది పెట్టుకున్నాడు. ఆయన విడిచిపెట్టలే. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తాడు. ఓ మాట చూడండి, వేల మంది దృష్టి యేసయ్య మీద ఉంది. యేసయ్య దృష్టి ఎవరి మీద ఉందంటే ఆ పుట్టుగుడ్డే మనిషి మీద ఉంది. వెంటనే అక్కడ యేసయ్య నిలిచిపోయాడు. జీసస్ వాస్ స్టూడ్ దేర్. జీసస్ యేసయ్య అక్కడ నిలిచిపోయాడు. నిలిచిపోయామనంటే తీసుకొని రండి, బ్రింగ్ దట్ బ్లైండ్ మ్యాన్ టు మీ. ఇదిగో గుడ్డివాడిని తీసుకురామని చెప్పినప్పుడు వెంటనే గుడ్డివాడిని తీసుకుని వచ్చారు. నీకేమి కావాలి? అంతేనా? మన జీవితంలో చాలా అవసరతలు మనకు ఉంటుంటాయి. అంతేనా? మనకి ఏమి కావాలి ఇవ్వాల్సింది ఆ పర్వతాన్ని దేవుడు. అంతేనా? అందుకే కొండల తట్టు నా కళ్ళు వచ్చిన సహాయం ఎక్కడ వచ్చి యెహోవానే నాకు సహాయము. ద గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్, ద గాడ్ ఈజ్ అవర్ హెల్పర్. మనకి సమృద్ధి ఇవ్వగలిగిన వాడు దేవుడే. మన అవసరతలో మనకు ఆదుకున్న వాడు దేవుడే. మన సమస్యలను మనం విడిపించగలిగిన ఏకైక దేవుడు యేసు ప్రభువు. ఒకసారి అల్లు చేద్దామా? తగ్గిపోయింది. హల్లెలూయా. ఇంకా చేద్దామా? మాట వినండి. ప్రార్థన అంటే దేవుడు మనతో మాట్లాడు. అంతేనా? ప్రార్థన అంటే మనం దేవుడితో మాట్లాడు. ప్రేయర్ మీన్స్ యు స్పీక్ విత్ గాడ్. ప్రార్థన అంటే మన కష్టాలు చెప్పుకుంటాం, మన శ్రమలు చెప్పుకుంటాం, మన ఇరుకులు ఇబ్బందులు అంతే. ఎవరు చెప్పుకుంటాం? యేసయ్యకే చెప్పుకోవాలి. మనం ఏ పరిస్థితి అయినా సరే యేసయ్య చెప్పుకుంటాం. అంటే ప్రార్థన అంటే మనం దేవుడికి మన కష్టాలు చెప్పుకోవడం. వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడడం. ఇంకా మూడోదిగా దేవుని స్తుతించడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆర్ ఇన్వైటింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. స్తుతించడం అంటే దేవుని సన్నిధిని మన మధ్యలో కావాలి. గట్టిగా హల్లు చెప్పండి. అమ్మ లాస్ట్ టైం చెప్పారు ఆదివారం నా గొంతు తినబట్టి రాస్తాను. మిగతా వాళ్ళు బాగా వినబడుతుంది కానీ ఆదివారం ఏదవుతుంది నా గొంతు వినబడుతుంది. రైట్, గొంతు వినబడాలంటే చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంకా ప్రకాశ్ చెబుదా, ఇంకా ప్రకాశ్ చెబుదా, ఇంకా వినబడలేదమ్మా. God knows every part in our life. The God knows our situation. మన ప్రతి పరిస్థితి వేసేది వెంటనే కేము కావాలన్నాడు భర్తలో. అయినా నాకు దృష్టిని దయచేయండి. ఆయన వెంటనే వేసేది చేసింది సార్, నీకు దృష్టి కలుగుగాక. అంతే. ఒక మాట నేను చెప్పి లాస్ట్ టైం చెప్పి నీకు ఎంతమంది జ్ఞాపకం ఉంది కానీ మధ్యలో గుడితనం వచ్చిన వాళ్ళకి కళ్ళు బాగుపడడానికి ఉంటారు. గుడ్డి వాళ్ళకి కళ్ళు రావు. నేను చెప్పింది అర్థమైందా? అంటే దేవుడి శక్తి ఎంత గొప్పది చూడండి సార్. గుడ్డి వాళ్ళకి ఏంటంటే కొన్ని ఆ కళ్ళల్లో ఉన్న నర్వస్ ఉంది వాళ్ళు. దానివల్ల ఏంటంటే పుట్టుగుడ్డలకి ఎప్పుడు కళ్ళు రావు. రావడానికి డాక్టర్ తీసుకెళ్ళామంటే పుట్టుగుడ్డలకు కష్టం. మధ్యలో తెలిసిపోతే వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ పుట్టుగుడ్డి వాళ్ళకి రావు కళ్ళు. అలాంటి పుట్టుగుడ్డి వాడైనా ఆ భర్తలో మీకు దేవుడు ఏడిచ్చారంటే దృష్టిని దయచేశాడు. ఇది నా చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు రాయబడి ఉంటాయి. ఒక దినాన్ని యేసు ప్రభువారు 4 దినాలు ప్రసంగం చేశారు. ఆయన చుట్టూ 1000 మంది ప్రజలు ఉన్నారు. ఎన్ని రోజులమ్మా?
ఆకలేస్తుంది అల్లి చెప్పండి అమ్మా. ఇప్పుడు ఆకలేదు నిజమే. పాస్ గారు ఒంటికి 2 గంటలు వాకింగ్ చెప్పారు, అప్పుడు ఏంటి వస్తుంది? అసలైందా? ఇప్పుడు ఆకలి అయిపోవచ్చు. ఎందుకంటే 11:15 అయింది, 11:10 దాడుతుంది. 12 అయింది, ఏటేస్తుంది? 1 గంట అయింది, ఏటేస్తుంది? ఇంకా 2 అయింది, ఇంకా ఆకలేస్తుంది. ఏసై చుట్టూ 1000 మంది ప్రజలు ఉన్నారు. ఎన్ని రోజులు అంటే 4 రోజులు ఉన్నారు. మనలాగా ఏంటంటే ఆ ఏసీ చూడడానికి కానీ వాక్యం ఉండడానికి కానీ సస్తుల పనులకు వెళ్ళలేదు. ఏదైనా నీడ్స్ ప్యాంట్లు బిర్యానీ ప్యాంట్ పట్టుకెళ్ళరు కదా. ఏసీ వెళ్తున్నాడని అంటే వెళ్తే కొండెక్కిస్తారు. 1000 మంది ప్రజలు ఉన్నారు. అప్పటికి ఎన్ని దినాలు అయిపోయిందంటే 4 లాంగ్ డేస్, 4 రోజులు అయిపోయింది. వెంటనే ఏసీ ఏమన్నాడు తెలుసా శిష్యులతో, ఇదిగో నా ప్రజలు ఇంతమంది 1000 మంది ఉన్నారు, వారు తినడానికి ఆహారం లేదు కాబట్టి నీ దగ్గర ఏమైనా ఉందా అన్న. ఆ వెంటనే శిష్యుడు అమ్మ ఎవరు మాట్లాడకండి. శిష్యుడు చెప్పిన మారేడు తెలుసా, ఆయన ఒకరి దగ్గర 8 రొట్టెలు ఉన్నాయి, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. 5 holes and 2 fishes. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నారు. అంటే వాళ్ళ ఆకలి వాళ్ళకి తెలియలేదు కానీ ఎవరికి తెలిసింది? అంతేనా? మన ఆకలి మనకు తెలియకపోవచ్చు, ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. అందుకని ఆకలి వాళ్ళకి తెలియలేదు, కానీ ఆకలి ఎవరు తెలుస్తుందంటే ఏసైకి గ్రహించారు. అయ్యో నా ప్రజలు 3-4 దినాల నుండి నాతో ఉన్నాడు కదా, వారికి ఆహారం పెట్టాలి అని శిష్యులు అడిగాడు. అప్పుడు శిష్యులు అంటున్నారు, ప్రభా ఇంతమంది 1000 మంది ప్రజలకి పోషించడానికి ఆహారం ఎక్కడ తీసుకొస్తారు ఆయన? వెంటనే చేసేమన్నాడు తెలుసా, ఏటుందంటే 5 రొట్టెలు 2 చేపలు. అంతేనా? 2 చేపలు కాదు, 10 చేపలు తింటాం మనం. ఒకరికి సరిపోదు, ఒకరికే సరిపోదేమో. కానీ ఇప్పుడు ఏసీ ఏమని అడుగుతున్నాడు, ఏటుంది జరా ఆహారం అంటే ఎవరి దగ్గర ఎటువంటి ఆహారం లేదు, కేవలం ఒకరి దగ్గర 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. వెంటనే ఏసీ ఏమని తెలుసా, వాడు కూర్చోమని చెప్పాడు. వెంటనే ఆ కొండ మీద లైన్లుగా కూర్చున్న ప్రజలు 5 రొట్టెలు 2 చేపలను ఆకాశం వైపు కళ్ళు ఎత్తి చూసి వాడు ఆశ్రయించాడట. Yes, what took the 5 holes and 2 fishes in his hands. 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతిలో తీసుకొని ఆకాశము కళ్ళు ఎత్తి చూసి ఆశ్రయించిన తర్వాత ఇచ్చినది. ఎంతమంది తిన్నారు? 5,000 people. 5,000 people. 5,000 మంది ఆ ఆహారం ఎలా తిన్నారంటే సమృద్ధిగా తిన్నారు. సమృద్ధిగా తినడంతో అయిపోలేదు, ఇంకా మిగిలిన గంపలు అంటే ఎన్ని గంపలు ఎత్తారమ్మా? 12 గంపలు ఎత్తారు. అంటే గంపలు అంటే మన దగ్గర ఉన్న గంపలు కాదు. యేసుప్రభు కాలంలో చాలా పెద్ద గంపలు ఉంది చరిత్ర ప్రకారం. మళ్ళా చిన్న గంపలు కాదు, చాలా పెద్ద గంపలు ఉంది. అటువంటి ఎన్ని గంపలు అయితే 12 గంపలు. అంతే ఉందా? ఆయన 10,000 మందిని కాదు, లక్షల మంది, కోట్ల మందిని పోషించేవాడు. మనల్ని పోషిస్తుంది కూడా ఆ పరమాత్మంగా ఏసే మాత్రమే వాళ్ళని పోషిస్తుంది. అందుకని సాక్షి అంటే వారి ఆకలి ఏసీ దగ్గరికి వచ్చి, ఇంకో ఏసీయా 3 రోజులు 4 రోజులు మీకు ఉన్నాం ఆకలితో, మంచిగా మాకు ఆహారం పెట్టినారా అన్న మాట ఆ దినాన్ని ఏసీ మాట విన్న ఎవరు అనలే. కానీ ఏసియా అంటే వాళ్ళకి తెలియలేదు, కానీ ఎవరు చూశారంటే ఏసీ చూశారు. అదే మాట మత్తయి సువార్తలో కనిపిస్తుంది. ఆయన జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చింది. అప్పుడు ఆయన నోరు తెరిచి లాగిన బోధింపస్తాడు. చూడండి అంటే పరిస్థితి ఎప్పుడైనా చూడండి మీరు. ఇఫ్ యు మెయింటైన్ ద 4 గాస్పెల్స్ ఇన్ ద బైబిల్, 4 సువార్తలు మనం ధ్యానించినప్పుడు ద గాస్పెల్ ఆఫ్ మ్యాథ్యూ, మార్క్, లూక్ కనుక మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 గాస్పెల్స్ ఇన్ ద బైబిల్. ఈ 4 సువార్తలు మనం ధ్యానించినప్పుడు ఒక మాట మనం గుర్తుంచుకోండి, యేసయ్య ఎప్పుడైనా ఒక అద్భుతం చెయ్యాలి అంటే ముందుగా వాక్యము బోధించేవాడు. ఇక్కడ వెంటనే యేసుప్రభువారు అద్భుతం చేయలే, యేసయ్య మొట్టమొదటిగా చేసిందంటే వాక్యం బోధించాడు. ఒకసారి లూకా సువార్త 5వ అధ్యాయం చేద్దాం. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 5. లూకా సువార్త 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 5వ, గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 5. లూకా సువార్త 5వ అధ్యాయం. జనసమూహము ఆ యొక్క సందర్భం ఏంటంటే ఇట్స్ ఇంపార్టెంట్ ప్యాసేజ్. బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైన అంశంలో ఒక అంశం అది. ఆ సందర్భం ఏంటంటే పేతురు, ఆంద్రియా శిష్యులు రాత్రంతా వారు ప్రయాసపడ్డారు, కానీ వారికి ఏమీ దొరకలేదు.
The whole night they were trained, but they cannot get anything. రాత్రంతా ప్రయాసపడ్డారు. ఒక మాట తెలుసా, నడిపించిన ఆనావన్న పాట ఎంతమంది తెలిసి చేయించింది అందరూ తెలుసు. ఇట్స్ ఎ ఫెమిలియర్ సాంగ్ ఇన్ అవర్ కంట్రీ. మన తెలుగులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదమ్మా, ఈవెన్ తమిళనాడులో, కేరళలో చాలా రాష్ట్రాలు పాట ఇంగ్లీష్లో కూడా పాట ఉంటుంది, తమిళంలో పాట ఉంది. నడిపించడం అన్న మాట తమిళంలో కూడా ఉంది, మలయాళంలో ఉంది. ఆ పాటను రాసింది ఎవరో మీకు తెలియపోవచ్చు. ఎవరి దగ్గర రాసిన మాచిలామణి గారు రాశారు. మాచిలామణి గారు రాశారు ఆ పాట. ఆ పాట దేని బట్టి రాశారంటే ఇది ఒక 5 రోజులు బట్టి రాశారు. అంతేనా? నడిపించు నానావా నడిసంద్రం అన్నదివా, నడిపించు నానావా నడిసంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానా. కళలో చదివేవారు సార్, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము అంటే పాట ఉంది. రాత్రంతా ప్రయాసపడ్డాం. ఏంటంటాడు మా ప్రభా, the whole night we have tried but we cannot get anything. రాత్రంతా నువ్వు ప్రయాసపడ్డావు ఆయన, కానీ మాకేమి దొరకలేదు. అంతేనా? రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకు ఏమి దొరకలేదు ఆయన. అది అంతేనే కాదు, కొన్నిసారి మన జీవితంలో అలాగవుతుంది. ఉద్యోగం గారు ప్రయత్నం చేస్తుంటాం నెలల తరబడి, కానీ ఉద్యోగం దొరకదు. మరి వ్యాపారం అభివృద్ధి పొందాలని చూసుకుంటాం, కానీ వ్యాపారం అభివృద్ధి పొందాం. రోడ్డు మీద రక్తం వేస్తూ ఉంటే మీకు ఎంతమంది తెలుసు, కానీ ఒకసారి ఉండడానికి వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి, ఏమన్నాడు, లక్షల్లో అప్పులు అయిపోయామన్నారు. ఎంతమ్మా? మొత్తం 15 లక్షలు 20 లక్షలు అప్పులు అయిపోయాయి. అంటే కొన్నిసార్లు చూడండి, వ్యాపారం చేస్తాం కానీ వ్యాపారం అభివృద్ధి పొందు. ఉద్యోగానికి ఎదురు చూస్తుంటాం కానీ ఉద్యోగం సరైన ఉద్యోగం రాదు. అంతేనా? మన ప్రయత్నాలు కాదు. God have to enter in our conditions. అంతేనా? కొన్నిసార్లు పిల్లల పెళ్లి చేయడానికి ఎన్నెన్నో సంబంధాలు ఎదుగుతుంటాం, కానీ అది సాధ్యం కాదు. అంతేనా? కొన్నిసార్లు బలహీన అనారోగ్యం బాధపడుతున్నాయి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఈ డాక్టర్ అయినా స్వస్థత కలగదు. మొదటి చప్పలు కొట్టి దేవుని నామం పడతాం. ఒక్కసారి ఎన్నికలు హల్లు చేద్దామా, చేద్దామా? శిష్యులు కూడా అదే మాట్లాడుతున్నారు, లార్డ్ వి హావ్ ట్రైడ్ ద హోల్ నైట్ బట్ వి కెనాట్ గెట్ ఎనీథింగ్. శిష్యులు అంటున్నారు, ప్రభా మీరు రాత్రంతా ప్రయాసపడ్డావు కానీ ఏమి మాకు దొరకలేదు. ఏషియా ప్రాంతానికి వచ్చినప్పుడు వెంటనే ఇదిగో మీరు ఈ దోణి లోతు నడిపించి వాళ్ళు ఏందని చెప్పలేదు. ఫస్ట్ చేసి ఏం చెప్తున్నాడు, లెట్స్ ది కంప్లీట్ మెసేజ్ అనగానే సార్ చూడండి. ఆ మాట మనం చూసినప్పుడు జనసమూహం అంతా దేవుని వాక్యం వింటే ఆయన మీద పడుతున్నారు. వెంటనే ఏసి ప్రభువారు ఆ కిందేశ్వర శాస్త్ర తీరానికి వచ్చినప్పుడు ఆ మాట కంటిన్యూ చేయాలి ఒకసారి. లుకాసు 5 వచ్చామా, వాటిలో నుండి దిగి ఓడలో కడుగుచ్చింది. అంటే పేతురు యొక్క దోణిను అంటే ఒడ్డు నుండి దూరంగా అంటే లోపలికి జరిగి దోణిలో నుండి జనసమూహమునకు దేవుని వాక్యం పెట్టు. ఒకసారి చెప్పకుండా దేవుని నామం పడదామా, ఒకసారి చేద్దామా? శాస్త్రానికి వచ్చినప్పుడు వెంటనే ఇదిగో పేతురు మీరు రాత్రంతా ప్రయాసపడ్డారు కదా, మీకు ఏమి చేప దొరకలేదు, మీరు వెళ్ళండి ఆ దోణి లోతు నడిపించండి, నీకు వెంటనే నీకు చేపలు పడతాయి అని వేసి అన్నాడా. ఆ మాట చేసిన పోకలేక మొట్టమొదటిగా ఏం చేస్తానంటే ఏసియా అని పేతురు దోణిను తీసుకొని దరి నుండి కొంచెం లోతులు నడిపించిన తర్వాత ఆయన వెంటనే చేసిన పని ఏంటంటే ఆయన వాక్యం బోధించాడు. జీసస్ వాజ్ ప్రీచింగ్ గాడ్ అంటే వాక్యం చెప్పడం ప్రారంభించారు. ఒక మాట చూడండి, శరీర సంబంధ స్థితిగతులు మొదటి కాదు. అంత వెటరీసింగ్ నాట్ ఇంపార్టెంట్ సైట్ ఆఫ్ గాడ్. శరీర సంబంధ స్థితిగతులు కాదు. ఒక్క మాట చూడండి ఒకసారి, నా గొంతులో చేయించండి. ఒక్క మాట తెలుసా, లోకంలో భూమి మీద మన మానవ జీవితంలో ఉంటుంది కాదు అన్నిటికంటే కష్టపడి తెలుసా, పుట్టి వాళ్ళ కళ్ళు ఇవ్వడం కంటే కష్టం, రోగులు బాగు చేయడం అంటే కష్టం,
5 రెట్లు 2 చేపలు 5,000 మంది కాదు, 50,000 మంది మాత్రం కాదు. వీళ్ళన్నిటికంటే కష్టం ఏంటి తెలుసా? ఒక పాపిని రక్షించడం. అతను చెప్పిన మాట, ఒక పాపిని రక్షించడం అనేది అన్నిటికంటే కష్టం. ఈ ప్రపంచంలో డాక్టర్స్, ఇంజనీర్లు, పెద్ద పెద్ద మొత్తం అంతా ఈ భూమి మీద ధనము, బంగారం, వెండి, ఐశ్వర్యం అంతా వ్యర్థాలు బయట ఈ భూమి మీద సంపదను తీసుకుని దగ్గర పెట్టినా ఒక పాపిని రక్షించగలరా? ఒక మనిషి యొక్క పాపముల వరకు ఆ పరిశుద్ధులుగా చేయగలరా? ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే అన్నిటికంటే కష్టం ఏంటంటే కేవలం దేవుడు ఒకటే చేయగలిగింది ఏంటంటే మానవ పాపాన్ని పరిహరించగలిగినది ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ క్లెన్స్ ద హ్యూమన్స్. అంటే అన్నిటికంటే కష్టం ఏంటంటే ఒక పాపిని రక్షించడం. ఒక పాపిని రక్షించడం కంటే కష్టమైన దేవుడు ఈ లోకంలో లేదు. అంతనే కాదు, దేవదూతలు ఉన్నారు, గాబ్రియల్, మిఖాయిల్, రాఫాయిల్, అందరూ దేవదూతలు కలిపి పాపిని రక్షించగలరా? రక్షించబోతే మనిషిని తీసుకుని పరలోకానికి వెళ్ళగలరా? అల్లే. Jesus the only God. Jesus the only God can save the people. Only the blood of Jesus Christ will cleanse the humans. మానవ పాపం పరిహరించబడాలంటే కేవలం యేసు రక్తమే, ఇంకొకటి లేదు. అంతేనే కాదా? ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ క్లెన్స్ ద హ్యూమన్స్. మానవ పాపను పరిహరించగలిగి కేవలం యేసు రక్తం మాత్రమే. మానవుని పరలోకాన్ని తీసుకెళ్ళగలిగింది యేసే మాత్రం. అందుకే యేసే నేను మార్గం, నేను సత్యం, చాలా మార్గాలు ఉన్నాయని చెప్పాను. ఐఎమ్ ది ఓన్లీ ద వే, ఐఎమ్ ఓన్లీ ద ట్రూత్, ఐఎమ్ ది ఓన్లీ ద లైఫ్. నేనే మార్గం, నేనే. అంటే పరలోకానికి వెళ్ళడం 100 దారులు లేవు, ఒకే ఒక మార్గం. యేసే నమ్ముకుంటేనే మన పాపాలు క్షమించబడతాం. యేసే నమ్ముకుంటేనే ఆయన కూడా బ్రతికితేనే మన పరలోకానికి వెళ్తాం. అంటే ఒక పాపి పరలోకానికి, ఒక పాపిని రక్షించడం కంటే గొప్ప కార్యం భూమి మీద ఏది కూడా, అన్నిటికంటే గొప్ప కార్యం. పాపిని రక్షించడం అన్న కార్యం ఈ లోకంలో మన మానవులు ఎవరు చేయలేదు. ఓన్లీ ద జీసస్. అందుకే ఈ లోకానికి ఎందుకు వచ్చాడు యేసయ్య? అందుకనే 1 తిమోతి రాసిన పత్రికలో పౌలు అంటాడు కదా, పాపులను రక్షించిన క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. జీసస్ క్రైస్ట్ కేమ్ టు ద వరల్డ్ టు సేవ్ ద సిన్నర్స్. అంటే మానవ పాపను పరిహరించడానికి, మానవుల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి యేసయ్య లోకంలో. ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 3 వర్స్ 16, యోహాను 3:16 కూడా ఉంటుంది. దేవుడి లోకమును ఎంతో ప్రేమించారు కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టింది వాడి ఎందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. అంటే మన పరలోకాన్ని తీసుకెళ్ళడం యేసే మాత్రం. యేసు రక్తమైన పాపం ఈ లోకంలో ఏది కూడా మానవ పాపం పరిహరించలేదు. అందుకని అక్కడ చూసినప్పుడు సాక్షులండి వెంటనే యేసు ప్రభువారు ఆయన మనిషిని యొక్క అంతర్యమును ఎరిగినవాడు. ఒకసారి చూడండి, అందుకని యేసు ప్రభువారు వెంటనే అంటున్నాడు కదా, ఒకసారి చూడండి ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒకసారి చూడండి. అక్కడ ప్రభువు చెప్పిన మాట ఏంటంటే ఒక రెఫరెన్స్ మనం చూద్దాం. చూడండి సార్, యేసు ప్రభు దగ్గరికి ఒక దినాన పక్షవాయువుల రోగిని తీసుకుని వచ్చారు. వెంటనే అక్కడ ప్రభువారు అన్న మాట ఏమన్నారు తెలుసా? ప్రభువారు అన్నారు కదా, మట్టుబడి అంటారు ప్రభువారు, ఇదిగో నీ పాపములు క్షమించబడి అన్నవాడు. అంటే యేసయ్య మాత్రమే మానవ పాపం పరిహరించగలరు. చప్పుడు కూడా దేవుని నామమున పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే హల్లు చేద్దామా, ఒకటిగా చేద్దామా. మళ్ళీ మత్తయి వాక్యానికి కొంత సమయం అవుతుంది. ఆయన జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు, ఇది నాన్న మన ప్రతి పరిస్థితి దేవుని తెలుసు, మన హృదయంలో ఏముందో దేవుని తెలుసు, మన అవసరతలు, మన నీడ్స్ ఏంటో దేవుని తెలుసు, మన కష్టాలు ఏంటో దేవుడు తెలుసు, మన అనారోగ్యం ఏంటో తెలుసు దేవునికి. మన పరిస్థితులన్నీ కూడా క్షుణ్ణముగా అర్థం చేసుకున్నాడు శాస్త్రుడు. అందుకే లూకాసులో కూడా ఆయన మొట్టమొదటిగా వాక్యం బోధించాడు. ఆయన వాక్యం బోధించిన తర్వాత అప్పుడు శిష్యులతో అంటున్నాడు, ఇదిగో నీ దోని లోతులకు నడిపించి వాళ్ళ ఏమని చెప్పాడు. ఒక మాట చూద్దాం, చూడండి ఒకసారి. మత్తయి సువార్త 14వ అధ్యాయం చూడండి. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 14 చెప్తాను. 14వ అధ్యాయం ఒకసారి చూడండమ్మా. 4వ వచనం చదవండి. 5వ వచనం. అయితే అతడు ఇతన్ని చంపకూడదు కానీ, అయితే హెరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హెరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హెరోదును సంతోషపరిచారు. చూడండి సార్, తర్వాత
13వ వచనం. యేసు ఆ. ఆ సంగతి విని ఆ. దోణి ఎక్కి ఆ. అక్కడ నుండి ఆ. అరణ్య ప్రదేశమునకు ఆ. ఏకాంతముగా వెళ్ళాడు. కాలినడకన వచ్చారంట ప్రజలు. జనసమూహములు తర్వాత 14వ వచనం. ఆయన వచ్చి ఆ. ఆ గొప్ప సమూహమును చూచి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారి మీద కనికరపడి వారిలో రోగమైనప్పుడు బాగుపరచడం. అంటే ఈ ప్యాసేజ్ ఏంటంటే యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచారు. అంటే ప్రభువారు మొట్టమొదటిగా ఆయన వాక్యము బోధించాడు. ఆ తర్వాత ప్రభువారు ఏం చేశారంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచాడు. అంటే ప్రభువారు పరిచయం మనం చూస్తున్నప్పుడు ఆయన ప్రతి సందర్భములో కూడా ఆయన వాక్యం బోధించాడు, అద్భుతం చేశాడు. వాక్యం బోధించాడు, అద్భుతం చేశాడు. వాక్యం బోధించాడు, ఆయన అద్భుతం చేశాం. మన జీవితంలో కూడా దేవుని యొక్క అద్భుత కార్యాలు జరగాలి. చెప్పలు కూడా దేవుని నామం పడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సగం అవుతుంది. అందుకని ఆ జనసమూహం చూచాడు, ఆయన కొండ ఎక్కి కూర్చున్నారు. అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు బోధించాడు. ఆధ్యాత్మిక విషయాలు బోధించిన తర్వాత అనేక రోగులను బాగు చేశాడు. అనేక వేల మందికి ఆహారం ఇచ్చి పోషించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన ప్రతి పరిస్థితి కూడా మన దేవునికి తెలుసు. దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా మన పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. మన కనుక దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అటువంటి ఆశీర్వాద దేవుడు మీరు నింపి నడిపించిన కాక తల వంచి కనిపించుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజ్యము కలిగిన దేవా, నీకు వందనాలు తెలుస్తున్నాం. ఈ ఆరాధన ఘనంగా జరిగించినందుకు అందరూ ఒకసారి చెలిపైకి దిమ్మని చెల్లిద్దాం. చెలిపైకి దిమ్మని చెల్లిద్దాం. నేను ఆ తండ్రి విన్న వాక్యము నీ బిడ్డ హృదయంలో ఫలుపు తెచ్చాను తండ్రి. అవును ఆయన ఆ తండ్రి మొత్తం 5 అధ్యాయంలో తండ్రి నువ్వు జనసభను చూచావు తండ్రి. కొండ కూర్చున్నావు తండ్రి. అవును నేను అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు బోధించిన తర్వాత అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశాం. నేను ఇక్కడ కూడిన ప్రతి ఒక్క హృదయం కూడా నీకు తెలిసినేనా, నీ బిడ్డ యొక్క పరిస్థితులను తెలుసు, వాళ్ళ కష్టాలు ఏంటో తెలిసినేనా తండ్రి, వాళ్ళ అవసరం ఏదో తెలిసినేనా. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆదరించేవాడు నీవు, వాళ్ళు బలపరిచేవాడు నీవు, నా జీవితంలో వాడు సమృద్ధి ఇచ్చేవాడు కూడా నీవునని కథ నాకు వీళ్ళ వాక్యము నీ బిడవద్దంలో ఫలుపు తెచ్చేస్తారు. అందుకని అందరూ ఒకసారి రెడిచేరి పైకెద్దాం. అంత రెడిచేరి పైకెద్దాం. నేను ఆమె అందరూ రెడిచేరి పైకెద్దాం. ప్రత్యేకముగా తండ్రి యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఈ వర్తమానం పెట్టిన ప్రతి వాక్యాన్ని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా రాజేష్ కూడా ప్రార్థన చేస్తున్నాం. అందరూ రెడిచేరి పైకెద్దాం. రాజేష్ కూడా ప్రతి బలహీనతరం మీరు అధికారం బట్టి నేను స్వస్థత కలుగుగాక, విడుదల కలుగుగాక నాకు జ్ఞాపిస్తున్నాం తండ్రి. నీకు మాడు కొన్ని దినాల్లోనే నేనా తండ్రి ఆ మందిరానికి వచ్చి బలమైన సాక్ష్యం చెప్పడానికి ఇచ్చాను. కుమార్ గారిని మీరు ఆదరించండి, సమృద్ధి ఇచ్చాను, కావాల్సిన నీడ్స్ అని ప్రొవైడ్ చేయండి. వ్యక్తిని తన భర్తను దీవించాం, ప్రసరాన్ని బిడ్డను దీవించినాడు తండ్రి. సురేష్ కుమార్ గారు దీవించినాను. నేను నీకు అదును ఆచరిస్తున్నాను తండ్రి. నేను ఆ తండ్రి నేను ఆ యూట్యూబ్ లో ఫేస్బుక్ లో అర్థమాలు ఉంటున్నాం. జాయిస్ దీవించినాడు, జాయిస్ స్టాఫ్ బిజినెస్ దీవించాడు. నేను ఆ తండ్రి సింకులను శైలేసి దీవించినాను. నేను నీకు అదును ఆచరిస్తాను. నేను చండపాలు వస్తున్నాను రాలే పెడుతుంది. నేను ఆ తండ్రి చండపాల కుటుంబాలు తేజ కుటుంబాలు దీవించిన నేను నీకు అదును ఆచరిస్తున్నాను తండ్రి. నేను ఆ తండ్రి నేను నీకు అదును ఆచరిస్తాను. నేను ఆ తండ్రి బంగారు నాయుడు బంగారు బాబు గారు తండ్రి. నేను ఆ తండ్రి కుమార్ పరిస్థితులు బాగాలేదు తండ్రి. ఆ కారు విషయం లేదు, ల్యాండ్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి తండ్రి. ఆ ఇబ్బందులను తొలగిపోగాక మీ కుమారుడు వేసిన ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నేను అందరూ ఒకసారి చేరిపోయారు. అప్పలరాజు గారి తండ్రి గారు కూడా ఉదయ అప్పలరాజు గారి తండ్రి గారు సువర్ణ గారు తండ్రి మామగారు తండ్రి ఉదయ కాలశ్యం నిద్రించారండి తండ్రి. ఆ బరణ కార్యక్రమంతో గడక జరిగించండి. అప్పుడు మీరు ఆదరించుకొని రణాన్ని సన్నిలో ప్రార్థన చేస్తాం తండ్రి. నేను కూడిన ప్రతి ఒక్కరి పేరు నేను ఆ పేరును దీవిస్తున్నాం తండ్రి. నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వినయ్ గారికి కూడా తండ్రి నేను ఆ ఇల్లు అన్ని నేను విశాఖపట్నం తీసుకొచ్చాం. నీకు మా జీవితం కూడా అద్భుతంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను దూర ప్రాంతం అమెరికాలో సిటీస్పియర్ రాజ చిత్రాన్ని తండ్రి. నేను తండ్రి నేను కెనడాలో అనురాధ గారు నేను కుమారుడు తండ్రి. నేను తండ్రి కొందనాలు చెల్లిస్తాను. నేను తండ్రి నీకు వందనాలు తండ్రి. నేను తండ్రి బెంగళూరు ఉన్నా. నేను తండ్రి నేను తండ్రి నేను రాజేష్ కస్తూరి గారు రాజేష్ కుటుంబాలు బెంగళూరు ఉన్న తండ్రి వీరరాజు బాబు చెల్లు గోరిన బిడ్డల తండ్రి దీవించినాడు. నేను కొందనాలు చెల్లిస్తాం. నేను తండ్రి ఇంగ్లాండ్ బేజీలు చేస్తున్నాం. హడతాను దీవించినాడు తండ్రి. నేను జర్మనీలో జాబ్ చేస్తాం. శ్రీకాంత్ గారు కాబోయే అల్లుడు తండ్రి రాజేష్ గారు కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను కొంత దుబాయ్లో పాఠశాల తండ్రి. నేను తండ్రి కొంత రమణ గారిని కుమారి గారిని ప్రసాద్ గారి వారి కుటుంబాలు వారు చేస్తున్న ఉద్యోగాలు తండ్రి. ఎలిసా పాస్ గారు సాయి గారు కిషోర్ గారు వారు చేస్తున్న సంఘ పరిచయం కూడా దుబాయ్లో ఉన్నారు తండ్రి. అందరూ పరిచయం దీవించాం. నేను దుబాయ్లో సాధ్యం సిద్ధికుమార్ గారి కుటుంబాన్ని వారి ఫ్రెండ్ పద్మ గారి కుటుంబాన్ని కూడా నేను దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అన్ని కొందరు ఆచరిస్తాం.
కమలరావు గారు కుమార్ నాగేంద్ర గారు కూడా నన్ను సింగపూర్ భద్రపరచడానికి వదనాం. నేను లక్ష్మి గారిని నేను కొంతకాలంతో మంచి ముందులో తీసుకొచ్చాం. లక్ష్మి గారు కూడా దీవించాం. రాంబాబు గారి కుటుంబ రక్షణతో ఇచ్చాను తండ్రి. నేను సుబ్బరాజు కుటుంబానికి రక్షణతో ఇచ్చాం. జగన్ జయచంద్ర కూడా ఉన్నతమైన చదువుకుని నేను మంచి ఉద్యోగం దయచేసి ప్రార్థన చేస్తాం తండ్రి. నా తండ్రి నా బంగారు నడద గారి కుమార్తె మేరీకి మంచి గర్భం ఇచ్చాం. మేరీ నా భర్తని వాళ్ళకి ఇచ్చిన బిడ్డలు కూడా దీవించమని ప్రార్థన చేస్తాం తండ్రి. నేను కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. జనాతల్లి వెంకటనగర్ రత్నాలు గారి జనాతల్లి బలవశక్తి ఆరోగ్య దిగుతాం. జన్మ గారి మేరీ గారు వారి బిడ్డ అని వారు చేస్తున్న కిరాణా వ్యాపారం దీవించాం. శారణ గారి శెట్టి గారి మంగారు చేస్తున్న కిరాణా వ్యాపారం దీవించాం. వర్ధన్ గారి కమలమ్మ గారికి బలవశక్తి ఆరోగ్యం చెప్తున్నాం తండ్రి. దీని కలపరని వారి బిడ్డలు కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జనాతల్లి కొందరు ఆచరిస్తాం. అందరికి సర్వీస్ చేస్తే అజయ్ ప్రవీణ్ కూడా ఉన్నత నడిపించింది కొందాం. అదే జాబ్ లో ఉన్నత నడిపించింది. ప్రవీణ్ కూడా ఇంజనీరింగ్ తను చేశాడు తండ్రి. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరూ ఆచరిస్తున్నాం తండ్రి. ఎగ్జామ్ కూడా ప్రవీణ్ మంచిగా రాయడానికి కృపణ తెచ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందలు ఆచరిస్తాం. కూడిన ప్రతి ఒక్కరు కూడా పేరు తీరుస్తున్నాం తండ్రి. నీకు వందలు ఆచరిస్తాం. ఆయన ప్రభాకర్ కుటుంబం, రమేష్ లాయర్ కుటుంబాన్ని, సింతులాయర్ కుటుంబాన్ని, నాయుడు లాయర్ కుటుంబాన్ని, బుద్ధిరాజరాయ గారి కుటుంబాన్ని తండ్రి. నీకు వందలు ఆచరిస్తున్నాం తండ్రి. నీకు వందలు ఆచరిస్తాం. కుమార్ లాయర్ కుటుంబాన్ని, జడ్జి గారిని బెంచ్ క్లర్క్ గారి తండ్రి. ఇద్దరిని బెంచ్ క్లర్క్ శ్రీనో గారి తండ్రి. వంటతో ముగ్గురు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. న్యూజిలాండ్ జాన్ డేవిడ్ ఇస్తారని వారి బిడ్డలు కూడా ముగ్గురు బిడ్డలు కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందలు ఆచరిస్తున్నాం తండ్రి. కుడిగా ప్రతి ఒక్కరిని పేరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అన్నిటికంటే ప్రాముఖ్యం కాదండి మందిరం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. త్వరలో మందిరంలోకి వెళ్ళి ఆరాధన చేయడానికి కూడా కృపణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను ప్రత్యేకంగా రాజేష్ కూడా తండ్రిని వరసని బలవతని శక్తి ఆరోగ్యం తిరుగుతాను. అపరాధ గారు తండ్రి గారికి కూడా ఆ బర్రెల కార్యక్రమం ఫ్యూనరల్ సర్వీస్ అన్ని ఘనంగా జడానికి ప్రదక్షిణ కూడిన ప్రతి ఒక్కరు కూడా పేరు తీస్తున్నాం తండ్రి. రవి కూడా మంచి పని కంప్లీట్ 50 లక్షల రూపాయలు చేతులు ఇచ్చాను. ప్రజలకు ఉన్నతగా రెడ్డి పెట్టుబడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరణి కూడా విదేశాల్లో మార్గం సరాలు చేయాలి. బోయిల్ కుమారుడు తండ్రి ఆ బిడ్డ కూడా బాగట్లేదు అంటున్నారు తండ్రి. ఆ బిడ్డ కూడా స్వస్థను ప్రకటిస్తున్నాం తండ్రి. మీరు మాకు ఇచ్చిన బిడ్డను కూడా మేము దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరూ రెండు చేరిపోయి కదా నేను కృపాడంకల్ని నేను అక్కడ దీవించిన అక్కడ రక్షణ ఇచ్చాను. కృపాడంకర్ ఇద్దరు కుటుంబాన్ని కుటుంబాన్ని దీవించి 2 కుటుంబాన్ని కూడా దీవించి వారందరూ బాప్తిసం తీసుకుని గొప్పగా ఇచ్చి నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కూడిన ప్రతి ఒక్కరు కూడా పేరు దీవించినాను కదా. ప్రవీణ జుట్టు రాకపోకుండా సంధించినాడు. నీకు వందలు ఆచరిస్తున్నాం తండ్రి. మందిర విషయంలో మరొకసారి ప్రార్థన చేస్తాం. త్వరలో మందిరాలకు వెళ్ళి ఆరాధన చేయడానికి కృపణ ఇచ్చాం. కూడిన ప్రతి ఒక్కరు పేరు దీవించాం. అందుకని ప్రాముఖ్యంగా ఈ మెసేజ్ యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఉంటున్నా ప్రతి ఒక్కరు కూడా పేరు తను దీవించబడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందలు ఆచరిస్తున్నాం తండ్రి. ఇచ్చిన మేలు కొరకు వందనాం. ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనాం. ఇచ్చిన స్వస్థ బట్టి వందలు ఆచరిస్తున్నాం తండ్రి. నీకు వందనాం. దగ్గర కుమార్తె హనీని మీరు ఆదరించినాను. తండ్రి క్రీస్తు రాజ్యంలో ఉన్నారు తండ్రి. దేవుడి గారి వారి పెట్టలేదు చేసే తండ్రి పట్ల వ్యాపారం కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తండ్రి నేను నీకు వందలు ఆచరిస్తున్నాను. దగ్గర గారు తండ్రి చెల్లి నిద్రించే దీవెనగా ఆ కుటుంబాన్ని కూడా మేము దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి చిన్నారెడ్డి గారికి మారుమడి సుఖంగా ఇచ్చి ప్రార్థన చేస్తున్నాం. బోయజ్ గారి మందిరానికి వచ్చి మాట్లాడడానికి గొప్పగా ఇచ్చాను. గణపతి గారికి కూడా మారుమడి సక్సెస్ ఇచ్చి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జోసామ్యాల తండ్రి ఋతుమ్ గారి మనోడు మేరామ్ గారి కుమారుడు తండ్రి. దూర ప్రాంతం ఈ కుమారుడు కూడా నేను భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దూరదేశాలను అమలేస్తాం. ఎంతో మంది ఎంతో ప్రయాసపడుతున్నాం. అందరూ దీవించిన సాల్మన్ కుటుంబాన్ని జగదర్శనం తండ్రి. నీకు వందలు ఆచరిస్తున్నాం తండ్రి. నీకు వందలు ఆచరిస్తున్నా తండ్రి. ఇంకా దూర ప్రాంతంలో అనేకులు ఉన్నారు తండ్రి. అంటే మౌనస్తాం తండ్రి. అందరూ దీవించడం టైం చేస్తున్నాం తండ్రి. మందిర విషయంలో కూడా అద్భుతంగా జరిగిపోతున్నాను. మళ్ళీ మందిరాలకి ఆరాధన చేయబోతున్నాను. వందలు ఆచరిస్తాను. నీకు వందలు ఆచరిస్తాను. ఏ శ్రీరాపరికి వచ్చినావు తండ్రి. ఆమె రక్తమే వేసిన సంపూర్ణ కలిగి కాక ఆమె పరమత్వ దేవుని ప్రేమ ఆయన కుమారుడు వేసుకుపోయి ఆదరకర్తల పరిశుద్ధాత్మ తినండి సంవాదం ఇక్కడ కూడిన మనకు సరిపడినందుకు అదే యూట్యూబ్ లో వర్తమానం ఫేస్బుక్ లో వర్తమానం ప్రతి ఒక్కరికి సకల పరిస్థితులు ఇష్టం జరగాలి. ఇప్పుడు ఎలా ప్రభు రాకడ పడతారు సదాకాలం నడిపించింది కాక ఆమె.